समर्पयामि। जय बोलो गणेश महाराज की। హలో అండి అందరికీ, ఈ వీడియో వచ్చేసి మేము వినాయకుడి దగ్గర పీటల మీద కూర్చున్నాము. మేము, మా అక్క వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరం కలిసి వినాయకుడి దగ్గర పీటల మీద కూర్చొని పూజ చేయించుకున్నాం అనమాట. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళ అందరం కలిసి ఇలా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే వినాయకుడి మెల్ల వేయడానికి మాలలు తయారు చేసాము. బంతిపూల మాల, ఇంకా జిల్లేడు పూల మాల, ఇంకా గరకమాల. మెయిన్గా వినాయకుడికి గరక అంటే ఇష్టం కదా, అందుకే గరకమాల కూడా తయారు చేసాము. మాలలు తయారు చేయడం కంప్లీట్ కాగానే ఇంకా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసాము. ప్రసాదం కోసమని పాయసము, పులిహోర, ఉండ్రాళ్ళు, ఇంకా మంచెనగల గుగ్గీలు, గారెలు కూడా తయారు చేసాము. ఫస్ట్ అయితే మా అక్క బొబ్బర్ల పప్పు గ్రైండర్లో వేసింది. పప్పు గ్రైండ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా ఇంకా ఫుల్ బిజీ అయిపోయాము పనిలో పడి. పిల్లలకి లంచ్ కూడా పెట్టలేదు. ఇంకా మా బావగారు తింటూ మా పెద్ద బాబుకి కూడా తినిపించారు. ఇంకా పని మొత్తం కొంచెం అయిపోయిన తర్వాత అప్పుడు మా చిన్న బాబుకి తినిపించాను నేను. అప్పటి వరకు పిల్లలు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఆడుకున్నారు పాపం. ఇంకా ఫస్ట్ ఏమో ఇంకా ఉండ్రాలు చేయడం స్టార్ట్ చేసాము. 100 to 150 మెంబర్స్ వరకు పూజ దగ్గరికి వస్తారని ఒక అంచనా అనమాట. ఇంకా అంతమందికి సరిపోను ప్రసాదాలు తయారు చేయాలి. ఇంకా ఇవన్నీ కూడా కొంచెం కూడా రిస్క్ లేకుండా తయారు చేసాము. ఎందుకంటే మన వాళ్ళందరం కలిసి చేస్తుంటే మనకి కొంచెం కూడా రిస్క్ అనిపించదు కదా. ఇంకా ఆ డే మొత్తం మాకు చాలా హ్యాపీగా గడిచిపోయింది. మేమేమో అక్కడ ఉండ్రాలు చేస్తుంటే ఇక్కడ మా అమ్మేమో ఈ రైస్ మొత్తం విడివిడిగా చేస్తుంది అనమాట. పులిహార కోసం కదా రైస్ అతుక్కొని పోతే బాగోదని. ఇంకా మా అత్తయ్య ఏమో ఇక్కడ పులిహోర కోసం మొత్తం పల్లీలు అవన్నీ తాలింపు చేశారు. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఏమో మా అమ్మ, అత్తయ్య, అక్క దేవుడి కోసం ప్రసాదం కోసం అని విడిగా పులిహోర కలిపారనమాట. స్వామివారికి ప్రసాదంగా పెట్టాల్సినవి మనం ముందు టేస్ట్ చూడకూడదు కదా, అందుకే ఇంకా స్వామివారికి టేస్ట్ చూడకుండా విడిగా కలిపారు పులిహోరని. ఇంకా తర్వాత కలిపిన పులిహోరలో ఉప్పు, ఇంకా పులుపు అవన్నీ సరిపోయాయా అని చూసుకుంటూ కలిపామన్నమాట. ఇక్కడేమో మా అత్తయ్య గారెల పిండిలో పచ్చిమిరపకాయ, కారము, కరివేపాకు అవన్నీ వేసి మిక్స్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మేము ఉండాలి చేయడం కంప్లీట్ అయిపోయింది. మా చిన్న అత్తయ్య ఇడ్లీ ప్లేట్లలో పెడుతున్నారు అవన్నీ ఆవిరికి ఉడికించడానికి. ఇంకా ఇక్కడేమో మా అక్క ముందే బెల్లం పాకం రెడీ చేసుకొని పెట్టుకుంది పాయసం కోసమని. ఇంకా రైసు, పాలు మంచిగా ఉడికిన తర్వాత అందులో బెల్లం పాకం వేసి మిక్స్ చేస్తుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసి గారెలు స్టార్ట్ చేసాము. నేను, మా చిన్నత్తయ్య చిట్టి గారెలు చేయాలి కదా, ఇంకా అవి స్టార్టింగ్ అయ్యేసరికి ఇప్పుడే స్టార్ట్ చేసాము గారెలు వేయడం. ఇంకా స్టార్టింగ్ అయ్యేసరికి కొన్ని విరిగిపోతూ వచ్చాయి. ఇంకా కాసేపు అయిన తర్వాత అన్నీ నీట్గా మంచిగా వచ్చాయి. చిన్న గారెలు కదా, ఎలా అయినా కొంచెం విరుగుతూనే ఉంటాయి. ఇంకా అంతమందికి పంచి పెట్టాలి కాబట్టి గారెలు మా అత్తయ్య కొంచెం సైజు తగ్గించే చేయమన్నారు, మళ్ళీ సరిపోతే ఇబ్బంది అవుతుందని. ఇంకా పిల్లల్ని అయితే మా మామయ్యకి అప్పచెప్పేసాము. 4 పిల్లల్ని, మా 2 పిల్లల్ని, ఇంకా మా ఆడపడుచు వాళ్ళు 2 పిల్లల్ని మా మామయ్య హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళని షాప్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇంట్లో ఉంటే కొంచెం అలర్ చేస్తున్నారని షాప్కి తీసుకెళ్తే ఏదో ఒకటి కొనుక్కొని కొంచెం సైలెంట్ అయిపోతారని ఇంకా మా మామయ్య 4 పిల్లల్ని షాప్కి తీసుకెళ్తున్నారు. ఆ డే మొత్తం కొంచెం పర్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఓన్గా వాళ్ళు బాగానే ఆడుకున్నారు. ఆ రోజు స్కూల్ ఉన్నా కూడా ఇంకా పంపించలేదన్నమాట. ప్రసాదాలన్నీ చేయటం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 4:30 అలా అయింది. ఇంకా మా అమ్మేమో వినాయకుడి దగ్గరికి అన్ని ఆకులు, రకరకాల ఆకులు కావాలి కదా, అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా మా అత్తయ్య ఏమో వినాయకుడి మండపం దగ్గర మొత్తం వారలు తీస్తున్నారనమాట. మేమైతే ఎర్రమట్టితో అలకడాన్ని వార తీయడం అంటాము. ఇంకా మా అత్తయ్య ఇక్కడ మండపం చుట్టూ వారైతే తీశారు. మా అత్తయ్య అలకడం కంప్లీట్ కాగానే ఇంకా మా అమ్మ వెంటనే ముగ్గు వేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఒకదాన్నమ్మటి ఒకటి పనులు చేస్తూనే
ఉన్నాము. ఇంకా పనులు మిగులుతూనే ఉన్నాయి. ఇంకా ఇక్కడేమో మా అత్తయ్య మా వారు మా రిలేటివ్స్కి చెప్పడానికి వెళ్తున్నారనమాట. ఇలా వినాయకుడి దగ్గర పీటల మీద కూర్చొని పూజ చేయించుకుంటున్నాము, పూజ దగ్గరికి రాండి అని చెప్పడానికి వెళ్తున్నారు. ఇలా ఎర్రమట్టితో అలికి దాని మీద తెల్లటి ముగ్గు పెడితే అసలు ఎంత అందంగా ఉంటుందో. ఫెస్టివల్ లుక్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇంకా మా అమ్మేమో ఈ ఎర్రమట్టి వారం మీద మెలికల ముగ్గేస్తుంది అనమాట. ఈ మెలికల ముగ్గులు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనమాట, భలే బాగుంటాయి. ఇంకా మా అమ్మ ముగ్గేయడం కంప్లీట్ కాగానే నేను వినాయకుడి మండపం ఎదురుగా ముగ్గేస్తున్నాను. ఈ అలకడం ముగ్గేయడం మొత్తం ఒకళ్ళే చేయాలంటే బ్యాక్ పెయిన్ వస్తుందని ముగ్గురం షేర్ చేసుకున్నాము పనుల్ని. ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ కాగానే మేమందరం రెడీ అయిపోయాము. ఇంకా అందరము రెడీ అయిపోయి వినాయకుడి మండపం దగ్గరికి తీసుకెళ్లాల్సినవన్నీ పూజకు సంబంధించినవి అందరం తలా ఒకటి పట్టుకున్నాము. మా ఇంటి ఎదురుగానే దేవుడి మండపము, అందుకే పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఇంకా అందరం కలిసి ఒకేసారి స్టార్ట్ అయ్యాము దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. ప్రసాదాలనేమో మా బావగారు, మావారు, మా మావయ్య ముగ్గురు కలిసి ఒకదాని ఒకటి వినాయకుడి మండపం దగ్గరికి చేర్చారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, మన గ్రామ పంచాయతీ దాంట్లో నీళ్ళు పోసి గౌరమ్మ ముద్ద చేయండి. ఇంకా వెంటనే వినాయకుడి దగ్గరికి రాగానే అన్నీ ఎక్కడొక్కడ సర్దేసుకొని పూజ స్టార్ట్ చేసాము. ఈవినింగ్ 6:30, 7కి ఆ టైం కల్లా పూజ అయితే స్టార్ట్ చేసాము. పసుపు కుంకుమ ఒక ప్లేట్లో వేసుకోండి. ఆ ప్లేట్లో పసుపు కొద్దిగా, కుంకుమ కొద్దిగా, గంధం కొద్దిగా. దీంట్లో అక్షంతలు వేసుకోండి కొన్ని. గంధం డబ్బి వేసుకొని తర్వాత పక్కన ఇవి వాళ్ళు వేసుకో. దీపం వెలిగించమ్మా, దీపారాధన కూడా అది పెట్టియండి. పూజయామి. జయ బోలో గణేష్ మహారాజ్ की जय बोलो गणेश महाराज की। गट्टि ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्चरास्त्रं धारयन्
ध्रुवेण हविषा तस्मै देव अजभ्रवन्न ओम सुमुहूर्तकाले सूर्याधीनां नवानां ग्रहाणां अत्यन्तनुकूल्यता बलसिद्धिरस्तु। गणेश महाराज की गट्टिगा चप्पట్లో ओम ध्रुवं ते राजा वरुणा ध्रुवं देवा बृहस्पतिः। మామయ్య తాడు పైకి వచ్చాడట్టేవా ఆ దారం కనుక जय बोलो गणेश महाराज की। ఇంకా పూజ మొత్తం కంప్లీట్ కాగానే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడుతున్నారనమాట. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వదిన ఇద్దరు కలిసి మా అత్తయ్య మా మామయ్యకి ఇంకా బట్టలు పెట్టేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంకా మా పెద్దమ్మ పెద్దనాన్న మా అత్తయ్య వాళ్ళకి బట్టలు పెట్టడం కంప్లీట్ కాగానే మా అమ్మ నాన్న మా అత్తయ్య వాళ్ళకి, మా అక్క వాళ్ళకి, మాకు 3 జంటలకి బట్టలు పెట్టి మమ్మల్ని ఆశీర్వదించారు. మాకేలే తర్వాతనే కానివ్వండి వాళ్ళది. హలో భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన గణేష నవరాత్రుల్లో భాగంగా స్వామివారి యొక్క విగ్రహాన్ని దాతగా ఇచ్చిన వారు విగ్రహదాత పుట్టాల గోత్రాధ్వస్య మోర్తాల సుందరారెడ్డి. మా అందరికీ ఇక్కడ కొత్త బట్టలు పెట్టి ఇంకా మనీ ఇచ్చారు కదా మా అమ్మ వాళ్ళు. మా పెద్దోడేమో నాకేమి ఇవ్వట్లే తాతయ్య అని అంటున్నాడు. అందుకే ఇంకా మా నాన్న మనీ తీసి ఇచ్చారు మా పెద్దోడికి. మా అత్తయ్య మామయ్య దగ్గర మా అమ్మ నాన్న అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంకా తర్వాత మా అక్క వాళ్ళకి మాకు అక్షింతలేసి మా అందరినీ ఆశీర్వదించారు. టైంలో మా పెద్దోడు ఒక్కడే మా దగ్గర ఉన్నాడు. చిన్నోడేమో ఆడుకుంటున్నాడు, అమ్ములు వీడియో తీస్తుంది, ఇంకా విశాలేమో ఎక్కడున్నాడో మరి. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా ఏమేం ఫార్మాలిటీస్ ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికైతే ప్రసాదాలు పెట్టారు. ఇక్కడ మా పిల్లలంతా కలిసి ఒక ప్లాన్ చేశారు. అందరూ ప్రసాదం తినడం కంప్లీట్ కాగానే ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. అదే మైక్లో చెప్పదామని ఒకళ్ళమ్మటి ఒకళ్ళు వస్తున్నారు మండపం దగ్గరికి. ఇంకా అందరూ ప్రసాదాలు తినడం కంప్లీట్ కాగానే గేమ్స్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ చిన్నపిల్లలకి చైర్స్ గేమ్ స్టార్ట్ చేసాము. చైర్స్ గేమ్ ఎలా అంటే ఈ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్స్ని అన్ని చైర్స్ మీద వేసి ఎవరికైతే ఏ వస్తుందో, ఏ ఆల్ఫాబెట్ ఏ వస్తుందో ఆ ఏ వచ్చిన వాళ్ళు అవుట్ అనమాట. ఇంకా వాళ్ళు చైర్ తీసుకొని పక్కకి వెళ్ళిపోవడమే. ఆ ప్రాసెస్లో పెట్టాము గేము.
ఇంకా చిన్న పిల్లలకి కంప్లీట్ కాగానే చైర్స్ గేమ్ ఇంకా లేడీస్కి పెట్టారనమాట. ఈ గేమ్ వచ్చేసి కంప్లీట్గా లక్ బేస్డ్. మన చేతిలో ఏది ఉండదు. మనం పరిగెత్తుకుంటూ చైర్స్లో ప్లేస్ సంపాదించుకోవాలంటే పరిగెత్తాము, చైర్ కోసం ఫైట్ కూడా చేస్తాము. కానీ ఇది అలా కాదు. ఏ చైర్లో ఏ ఆల్ఫాబెట్ ఉందో కూడా మనకి తెలీదు. అందుకే ఇది కంప్లీట్గా లక్ బేస్డ్ కాబట్టి ఇంకా ఏం చేయలేము. మన చేతిలో ఏమీ ఉండదు. ఏ వచ్చిన వాళ్ళు కంపల్సరీ పక్కకి వెళ్ళిపోవాల్సిందే. అంతమంది లేడీస్ చైర్స్ గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తే లాస్ట్కి ఈ 2 మెంబర్స్ మిగిలారనమాట. ఒక రన్నర్ అప్ ఇంకా ఒకళ్ళు విన్నర్. ఇంకా లాస్ట్లో వచ్చేసరికి అసలు సాంగ్స్ని ఆపట్లేదు పాపం. వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తిరిగి వాళ్ళ కళ్ళు కూడా తిరుగుతున్నాయి. కానీ సాంగ్స్ ఆపరేటింగ్ దగ్గర ఉంది మా పెద్దోడే విశాలు. వాడు అస్సలు సాంగ్స్ ఆపట్లేదు పాపం. వీళ్ళు ఆపండి అన్నాక ఆపాడు. ఇంకా విన్నర్ అయిన వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. అప్పటికప్పుడు అనుకున్నాము. ఇంకా అప్పుడు ఊళ్ళో ఏం గిఫ్ట్లు ఉంటాయి చెప్పండి. అందుకే ఇంకా మా పెద్దోడు షాప్కి వెళ్ళి పెన్నులు తీసుకొచ్చాడు. ఇంకా మా అక్క వాళ్ళు పెన్నులు ఇచ్చారనమాట విన్ అయిన వాళ్ళకి. పెన్నులే మాట్లాడేది సభస్క నమస్కారం. అందరికీ నమస్కారం. గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పమని చెప్పు. అమ్మాయి చెప్తుంది పిల్లలు చిన్నోడు చెప్పారు. చిన్నోడు చెప్తుంది అన్నం కాదు. పెన్నుల కోసం మీరు 25 మంది వాళ్ళ అదృష్టవంతులు. గేమ్స్ ఆడటం కంప్లీట్ అయిపోయి ఇంకా వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో పిల్లలంతా కలిసి ఒక సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేశారు. అమ్మో ఈ పిల్లలు అస్సలు అలసిపోరు. పెద్దోళ్ళం అలసిపోతాం కానీ ఈ పిల్లలకి అలుపంటూ ఉండదు. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో మరి. ఇందాకటి వరకు చైర్స్ గేమ్ ఆడారు అయినా అలసిపోలేదు. వాళ్ళ జోష్ ఇంకా తగ్గలేదు. ఇంకా ఎనర్జీ పీక్స్ లెవెల్లోనే ఉంది వాళ్ళకి. చూసే వాళ్ళకే ఓపిక లేకుండా పోయింది పాప. ఎంతసేపు అని కూర్చుంటారు చెప్పండి. అప్పటికే టైము నైట్ 10:30 11 అలా అవుతుంది. ఇంకా పాపం వాళ్ళు అక్కడ ఉండి అంతసేపు కూడా ఇంకా మళ్ళీ డ్యాన్స్లు కూడా చూసారంటే చాలా గ్రేట్ కదా. ఇంకా పిల్లలకు కూడా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఒకళ్ళమ్మట ఒకళ్ళు చిన్నగా జారుకుంటున్నారు డ్యాన్స్ నుంచి. ఇంకా వాళ్ళు మాత్రం ఎంతసేపు ఉంటారు. ఇంకా మేమంతా అప్పటి వరకు ఏం తినలేదు కదా. ఇంకా వినాయకుడి మండపం దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే అందరం కలిసి అయితే ఫుడ్ తినేసాము. ఇంకా తర్వాత ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా, ఇల్లు మొత్తం ఎక్కడిదక్కడే వేసి పూజ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా ఇల్లు మొత్తం సర్దేసుకొని మిగిలిన గిన్నెలన్నీ కడిగేసుకొని ఇదంతా చేసేసరికి నైట్ 11:30 అయిపోయింది టైము. ఇంకా ఆ టైంలో
మా ఊరు నుంచి బయలుదేరి ఖమ్మం అయితే వచ్చేసాము మేము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా స్కూల్స్ డ్యూటీలు యథావిధిగా ఉంటాయి కదా, అందుకే ఇంకా ఇదండి మా వీడియో మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.